హాయ్ అండి. నెయిల్ గ్రోత్ ఛాలెంజ్ వీడియో అయితే మనం స్టార్ట్ చేసాం కదా. ఇది ఫుల్ వీడియో అండి. ఫస్ట్ నేను నెయిల్ గ్రోత్ ఛాలెంజ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ నాకున్న నెయిల్స్ అన్నీ అయితే నేను కట్ చేసేసాను. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎన్ని రోజులు పెరుగుతుందనే టాపిక్ మీద వీడియో చేయాలనుకున్నాను. మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఏమన్నా వీడియోస్ చేసినప్పుడు లైవ్స్ చేసినప్పుడు కానీ నెయిల్స్ ఎలా గ్రో చేసుకుంటున్నారు, లేకపోతే మీరు పెట్టుకున్నవా అనే క్వశ్చన్స్ ద్వారా నాకు నెయిల్ గ్రోత్ ఛాలెంజ్ చేయాలనే ఆలోచన అయితే వచ్చింది. దానిలో భాగంగా నాకు చాలా స్లోగా పెరుగుతాయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను నెయిల్స్ ఎప్పుడూ కేర్ తీసుకోను. అలాంటిది ఈ వీడియో చేయాలనుకున్నప్పుడు అసలు ఎలా చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. కానీ చాలా బాధ అయితే అనిపించిందండి నెయిల్ గ్రోత్ ఛాలెంజ్ చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చేయాలి కాబట్టి. మళ్ళీ ఇవన్నీ కట్ చేశాక ఎప్పుడు పెరుగుతాయి కూడా, ఎప్పుడు నేను ఇన్ని డేస్కి పెరుగుతాయని కానీ ఏం కేర్ తీసుకుంటారో అడిగినప్పుడు కూడా నేను ఏ ఆన్సర్ కూడా సరిగ్గా చెప్పలేదండి. ఎందుకంటే నేను ఎప్పుడు వాటి కోసం అంత ఆలోచించలేదు. నార్మల్గా అవి పెరుగుతూ ఉంటాయి. నేను ఎప్పుడు నార్మల్గా షేప్ అయితే చేసుకుంటాను. అది కూడా నార్మల్ చాలా సింపుల్గా అయితే చేసుకుంటాను. చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. అది బాగా రెస్పాన్స్ వచ్చిందండి ఈ నెయిల్స్ అన్నీ కట్ చేసినప్పుడు. ఈ వీడియో చూసుకున్నప్పుడు నాకు కూడా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత నాకు పెరిగాయంటే చాలా బాగా ఎక్కువ రోజులు ఉంటాయండి. ఇప్పుడు ఎలా కేర్ తీసుకుంటున్నాను చూసేయండి. హాయ్ అండి. నెయిల్స్ అయితే ఇక్కడ కట్ చేసేయడం జరిగింది కదా ఫస్ట్ డే. సెకండ్ డే అయితే నేను ఏం చేశానంటే నెయిల్ రిమూవర్ మొత్తం అయితే నెయిల్ రిమూవ్ చేసేసుకున్నానండి. నెయిల్ పాలిష్ ఉంది కదా, ఈ నెయిల్ పాలిష్ రిమూవ్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడు గ్లిటర్స్ ఇలాంటివి యాడ్ చేసుకుంటాను కదా. నేను నార్మల్గా నాకు ఫస్ట్ నుంచి ఇలా గ్లిటర్ అవన్నీ చాలా ఇష్టం అండి. ఎందుకంటే మనం గ్లిటర్ యాడ్ చేయడం వల్ల మన నెయిల్ కూడా చాలా గట్టిగా అనిపిస్తుంది. గబుక్కున ఏదన్నా తగిలినా అది మనం మందంగా ఉంటుంది కాబట్టి విరగడానికి కూడా ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. అలా అని విరగకుండా ఏముండవండి. చూసారు కదా, ఇక్కడ నెయిల్ రిమూవ్ చేసుకున్నాక నెక్స్ట్ బఫర్ చేయాలండి. ఇదైతే నేను ఎప్పుడో తీసుకున్నానండి. ఎప్పుడు నేను ఇదే విధంగా చేసుకుంటాను. నేను ఎక్కడ నేర్చుకోలేదు కూడా అండి. జస్ట్ ఏం చేస్తానంటే అటు సైడ్ ఇటు సైడ్ అయితే కొంచెం గ్యాప్ అయితే తీసుకుని ఇలా బఫరింగ్ అటు ఇటు అయితే షేప్ చేసుకుంటాను. తర్వాత పైకి వచ్చేసేటప్పటికి ఇలా రౌండ్ ఎలా చేసుకుంటాం అలా చేసుకుంటాను అంతే. అంతకు మించి ఏం చేయనండి. చూసారు కదా, అలా 4 ఫింగర్స్ కూడా ఇక్కడ చేసేస్తాను. చూసేయండి. ఫస్ట్ ఏం చేస్తానంటే సైడ్స్ కొంచెం గ్యాప్ తీసుకుంటాను. ఎందుకంటే మన నెయిల్స్ ఎలా చూసినప్పుడు అవి ఎలా అంటే నెయిల్ పాలిష్ వేసినా మన నెయిల్ గోర్లు అనేవి చిన్నగా ఉన్నా కూడా కొంచెం పెద్దగా కనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను ఫస్ట్ సైడ్ ఇలా చేసుకున్నాక పైన ఇలా రౌండ్ షేప్ ఉంటుంది కదా, ఆ విధంగా అయితే అన్ని గోర్లు అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూసారు కదా, నా నెయిల్ గ్రోత్ చాలా స్లోగా ఉండడానికి ఇక్కడ ఒక సింబల్ ఏంటంటే నేను ఓటు వేసినప్పుడు ఆ ఇంక్ మార్క్ ఇంకా అలాగుందే చూడండి. నాకు చాలా స్లోగా అయితే పెరుగుతాయి, కానీ ఎప్పుడు నేను అది గమనించలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు ఎన్ని రోజుల్లో పెరుగుతుంది అనేది అయితే చూడాలనుకున్నాను. ఫస్ట్ డే అయితే అలా జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలనుకున్నానంటే సెకండ్ డేకి చూసారు కదా ఎలా ఉన్నాయి. మాయిశ్చరైజర్ అయితే తీసుకున్నానండి. ఫింగర్కి మసాజ్ చేసుకున్నాను. నార్మల్గా మనం అది ఉంటుంది కదా వ్యాజిలిన్తో కూడా మసాజ్ చేసుకోవచ్చు అంటండి. నా ఫ్రెండ్ ఒక ఆమెను అడిగాను. మనం వ్యాజిలిన్తో మసాజ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అని చెప్పింది తను. అదేవిధంగా నేనైతే ఇక్కడ మాయిశ్చరైజర్, నా దగ్గర వ్యాజిలిన్ లేదు కాబట్టి మాయిశ్చరైజర్ అయితే తీసుకుని ఇలా ఫింగర్స్కి మసాజ్ అయితే చేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయితే చేసుకున్నానండి. చూసారు కదా, ఫింగర్స్కి మొత్తం మసాజ్ అయితే చేసుకున్నాను. అసలు ఇంత కేర్ తీసుకుంటానని నాకే అనిపించిందండి. అంటే షార్ట్స్ అయితే ఇంకా పోస్ట్ చేయలేదు. పోస్ట్ చేసే అంత టైం లేదండి. మ్యాక్సిమం ఇదే రిపీట్గా చేయండి. ఒకరోజు ఏంటంటే ఆయిల్ మసాజ్ చేసుకోండి, ఒకరోజు మాయిశ్చరైజర్ మసాజ్ చేసుకోండి. అలా ఏదో ఒకటి చిన్న సింపుల్వే, ఏమి బడ్జెట్లోవే అన్నీ ఏమీ కొనకుండా ఇలా బడ్జెట్లో అయితే ట్రై చేయొచ్చు. ప్లస్ ఏంటంటే చాలామంది నెయిల్స్ని నోట్లో పెట్టుకుంటారు. అలా అసలు పెట్టుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. చూసారు కదా, ఇక్కడ చాలాసేపు అయితే మసాజ్ చేశాను. రాసిన మాయిశ్చరైజర్ అంతా కూడా
స్కిన్లో అయితే అబ్జర్వ్ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నాను కదా. ప్లస్ నా నెయిల్స్లో ఒక మైనస్ పాయింట్ అండి, 3 నెయిల్స్ బాగా పెరిగితే పొట్టన వేలు చిటికెన వేలు అస్సలు పెరగదండి, చాలా టైం పడుతుంది. కానీ పెరిగిందంటే నేను ఎప్పుడైనా మధ్యలో 3 ఫింగర్స్కి నెయిల్స్ తీస్తానేమో కానీ చిటికెన వేలుకి బొట్టన వేలుకి అయితే ఫింగర్స్కి అయితే అస్సలు తీయను. ఆ మాయిశ్చరైజర్ అంతా ఫింగర్స్లో కలిసిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ చూసారు కదా, ఇంకొంచెం మాయిశ్చరైజర్ తీసుకుని ఇంకొంచెం మసాజ్ అయితే చేసుకుంటున్నాను. ఎవరికైతే నెయిల్స్ పెరగాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇలాంటివి అయితే ట్రై చేసి చూడండి. 100% వర్క్ అవుతుందా లేదా అనేది నేనైతే చెప్పలేను. చూసారు కదా, ఇక్కడ నా ఫింగర్కి చిన్న దెబ్బ తగిలిందండి, ప్యాకింగ్ చేసినప్పుడు చేయికి తగిలేసింది. దానివల్ల బొట్టన వేలుకి అయితే మసాజ్ అయితే చేయలేకపోతున్నాను నేను. చూసారు కదా, మన హ్యాండ్స్ కూడా చాలా బాగుంటాయండి దీని ద్వారా. చూసారు కదా, ఇదే వాడాలని అదే వాడాలని లేదండి. కోకోనట్ ఆయిల్ తీసుకుని మసాజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏది ఉంటే అది మనం మసాజ్ చేసుకోవడానికి మనకి పడేది. ఇంకోండి డే 4లో అయితే నేను ఏం చేస్తున్నానంటే, చూసారు కదా, ఈ చిన్న అంత ఫాస్ట్గా ఏం పెరిగిపోవండి. డే 4లో నేను ఏం చేశానంటే, మనం ఫస్ట్ డే నెయిల్స్ షేప్ చేసాను చూసారా, ఆ షేప్ అలాగే అనిపిస్తుంది. ఇక్కడ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే నేను తీసుకున్నాను. దీన్ని ఏం చేశానంటే ఫస్ట్ హ్యాండ్స్ మొత్తం రాసుకున్నానండి, హ్యాండ్స్కి ఫింగర్స్కి నెయిల్స్కి మొత్తం రాసుకుని ఇలా చాలా ఎక్కువ టైం ఒక అరగంట మసాజ్ అయితే చేసుకున్నానండి. నాకే అనిపించింది ఏంటి నేను ఇంత బాగా ఇంత టైం కేటాయించానా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడూ అంత టైం అనేది నా నెయిల్స్కి కేటాయించలేదండి, ప్రామిస్గా చెప్తున్నాను. నార్మల్గా షేప్ చేసుకుంటాను, నెయిల్ పాలిష్ చేసుకుంటాను, అంతవరకే. అసలు ఎన్ని డేస్లో పెరుగుతాయనేది చూడాలనుకున్నప్పుడు నాకు తెలిసి 2 నెలలు పడుతుందండి ఖచ్చితంగా. 2 months ఖచ్చితంగా, 2 నెలల్లో ఖచ్చితంగా పెరిగిపోద్దండి. ఎందుకంటే మనం కేర్ తీసుకుంటున్నాం, ప్లస్ ఏంటంటే మనం ఫుడ్ అది తింటాం కదా, అలాగే మంచి మంచి సీడ్స్ అలాంటివి కూడా తింటూ ఉండాలండి. ఎప్పుడు నెయిల్స్కనే కాదు మన ఫేస్కి కూడా చాలా బాగుంటాయి కదా. ఇంకా చూసారు కదా, ఇక్కడ మొత్తం మసాజ్ అయితే చేసుకున్నాను ఫింగర్స్ అంతా. ఇంకా చాలా అయితే రికార్డ్ చేయలేదండి, కొంచెం 5 minutes ఎక్స్ట్రా కూడా చేసుకున్నాను. మొత్తం ఆయిల్ ఉంది చూసారు కదా, ఆయిల్ అంతా మన హ్యాండ్ అనేది పీచ్ చేసే అంతవరకు అయితే మసాజ్ అయితే కంప్లీట్గా ఇలా మసాజ్ చేసేసిన తర్వాత మళ్ళీ నేను కొన్ని రోజులు వీడియో రికార్డ్ చేయలేదండి. ఏంటంటే ఒకరోజు మాయిశ్చరైజర్ రాసుకున్నాను, ఒకరోజు ఆయిల్ రాసుకున్నాను, మధ్యలో మళ్ళీ గ్యాప్ ఇచ్చానండి అంత టైం లేక. మీరు ఇలా రెగ్యులర్గా ఒకరోజు మాయిశ్చరైజర్, ఒకరోజు కోకోనట్ ఆయిల్, లేకపోతే 2 రోజులు ఆగి 2 రోజులకి ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. కొంచెం నెయిల్స్ గ్రో అవుతున్నాయి అన్నప్పుడు మళ్ళీ సైడ్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా నెయిల్ షేపు, దాంతో లైట్గా షేప్ చేసుకో, మరీ ఎక్కువ చేయకూడదండి, పెయిన్ వస్తుంది. జస్ట్ లైట్గా దాన్ని ఒక ఇలా కుండ షేప్ పైన ఉంటుంది చూసారా, అలా తేవడానికి అంతే షేప్ చేసుకోవాలి. ఇలా డే బై డే అయితే చేశాను కంప్లీట్గా. కొన్ని రోజులు అయితే నేను రికార్డ్ చేయలేని తర్వాత ఇంకొంచెం చూడండి ఇంత మట్టుకైతే పెరిగాయండి. స్టార్టింగ్ వీడియోకి ఎండింగ్ వీడియోకి అయితే మీరు చూసుకోండి ఎంతవరకు అయితే పెరిగాయో. ఈ 2 ఇంగ్రీడియంట్సే నేను యూజ్ చేశానండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.